హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టేస్టీ డిషెస్. ఈ రోజు మనం చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బోన్లెస్ చికెన్ ని తీసుకొని అందులో ఉప్పు, మిరప్పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి అందులో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా కలుపుకొని స్టవ్ పైన బాండిల్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక చికెన్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడైనాక వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక ఎర్రగడ్డ ముక్కలు, సిమ్లా మిర్చి ముక్కలు వేసి తగినన్ని వాటర్ పోసి సాల్ట్, మిరప్పొడి, ధనియాల పొడి, చిల్లీ సాస్, టమోటా సాస్, సోయా సాస్ వేసి కలుపుకొని చికెన్ ముక్కలను వేసి బాగా ఉడకనియండి. చాలా మంది కార్న్ ఫ్లోర్ వాటర్ వేసాక చికెన్ వేసి స్టవ్ ఆఫ్ చేస్తారు. అలా చేయటం వల్ల చికెన్ జ్యూసీగా రాదు. ఇలా ముందుగా ఉడికించుకొని ఫైనల్ గా కార్న్ ఫ్లోర్ వాటర్, జీడిపప్పు వేసి దించేయండి. చికెన్ కి అన్ని సాసులు పట్టి జ్యూసీగా సూపర్ టేస్టీగా చిల్లీ చికెన్ అయితే వస్తుంది.